బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అధ్యక్షతన జిల్లాలోని ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులతో జరిగిన సమీక్ష సమావేశానికి ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారుల నిర్దేశించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన పెండింగ్ కేసులు జూలై 30వ తేదీలోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రతి నెల అన్ని మండలాలలో పౌర హక్కుల దినోత్సవం ఖచ్చితంగా నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ ఎస్టీల సంక్షేమం కోసం అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు, ఎస్సీ ఎస్టీ భూ సమస్యలు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టినట్లు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఖర్చు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కుస్రం రమేష్, రాంబాబు నాయక్, శంకర్, నీలాదేవి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ మన రివ్యూకి రావడం జరిగింది. ఆనరబుల్ చైర్మన్ బక్కి వెంకటయ్య గారికి, ఆనరబుల్ మెంబర్ కుస్రం నీలాదేవి గారికి, ఆనరబుల్ మెంబర్ రాంబాబు నాయక్ గారికి, ఆనరబుల్ మెంబర్ లక్ష్మీనారాయణ గారికి, ఆనరబుల్ మెంబర్ శంకర్ గారికి, అలానే ఆనరబుల్ మెంబర్ రేణుగుంట ప్రవీణ్ గారికి కొన్ని మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో జిల్లాలో అవి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ అవ్వచ్చు, అలానే కమిషన్ నుంచి రేపు పాటు ఎస్సీ ఎస్టీ డిపార్ట్మెంట్స్ నుంచి రావాల్సిన నిధులు అవ్వచ్చు, అక్కడి నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ స్కీమ్స్ ఇట్లాంటివి ఉంటే వాటన్నిటి గురించి కూడా ఈరోజు కమిషన్ రివ్యూ చేయడానికి రావడం జరిగింది. సార్ ఫస్ట్ మీ ఓపెనింగ్ రిమార్క్స్ ఇవ్వండి. అట్రాసిటీ ల్యాండ్ కేసుల రివ్యూ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన గౌరవ కలెక్టర్ ప్రావీణ్య మేడం గారు, ఐఎస్ గారు, మన ఎస్పీ గారు పంకజ్ ఐపీఎస్ గారు, మన కమిషన్ సభ్యులు జిల్లా శంకర్ గారు, ప్రవీణ్ గారు, రాంబాబు నీలాదేవి మేడం గారు, లక్ష్మీనారాయణ గారు, మరి హరిశంకర్ గొప్పపాడి, చంద్రశేఖర్ గారు, మరి గారు, మరి జిల్లా అధికారులు, మరి ఎస్పీలు, మన డిఎస్పీలు, ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
ల్యాండ్ కేసులపై రివ్యూ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా జూలై 30వ తేదీ లోపల ల్యాండ్ సమస్యలు గాని, పోలీస్ కేసులు గాని మరి నివేదికలను పూర్తి చేసి పంపించాలి. అన్ని రిపోర్ట్ కూడా తయారు చేసి అన్ని కేసులలో పురోగతి సాధించాలని చెప్పి కూడా కలెక్టర్ ఎస్పీ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రతి నెల చివరి వారంలో సివిల్ డే జరపాలని, ప్రతి 3 నెలలకోసారి డివిజన్ మీటింగ్ జరపాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినాం. మరి శాఖాపరమైన అధికారులు కూడా హాజరు కావాలి. సివిల్ డేస్ కు తప్పకుండా తహసీల్దార్ హాజరు కావాలి, ఎస్ఐ హాజరు కావాలి. ఎవరు హాజరు కాకున్నా గానీ ఆ యొక్క అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. అంత అవసరమైతే వారికి ఒక రిపోర్ట్ ఇచ్చి కూడా వాళ్ళను అవసరం సస్పెండ్ చేయిస్తాం తప్ప వాళ్ళని వెనుకాడు చేయము. తప్పకుండా మీరు అందరూ కూడా తప్పకుండా సివిల్ రైట్ అధికారులకు హాజరు కావాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరు అలసత్వం వహించిన కఠినమైన చర్యలు ఉంటాయని తెలియడం జరిగింది. మరి సప్లాన్ నిధులు పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా వారి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసినాం. మరి ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు ఆర్ఓఆర్ ప్రమోషన్ల విషయంలో, రోస్టర్ల విషయంలో ఏ అధికారి అలసత్వం వహించినా అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఎవ్వరు వైలేట్ చేసినా, చట్టాలు ఉల్లంఘించినా, ఏ అధికారి ఎస్సీ ఎస్టీ కేసు అలసత్వం వహించినా కఠినమైన చర్యలు ఉంటాయి. అవసరమైతే ఎంతకైనా వాళ్ళని శిక్ష పడడానికి మేము సిద్ధంగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై హింద్.